శంకర్పల్లి మండల కేంద్రంలోని చెందిప్ప గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయంలో ఈరోజు ప్రత్యేక అర్చనలు పూజలు చేయించిన మాజీ టీడీటీ బోర్డు మెంబర్ యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె శివకుమార్ సహాయ సహకారాలతో ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి స్థపతి సుందర రాజన్ సూచన మేరకు ఈ ఆలయానికి తీసుకువచ్చింది. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులతో చర్చించి ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయానికి 4 మూలాల విగ్రహాలను ఏర్పాటు చేయాలి. గ్రామస్తుల సహకారంతోనే ఆలయ పునర్నిర్మాణం చేసే దశలో మనమందరం పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో మరో శ్రీశైలంగా ఈ మరకత శివాలయాన్ని చూడబోతున్నామని అన్నారు. ఈ ఆలయానికి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా గురిచేపల్లి నుండి కృష్ణశీల రాతిని తీసుకువచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. పూర్వం గాలిగోపురం గుళ్ళు మాదిరిగా చెందిప్ప మరకత శివాలయాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సదానంద గౌడ్, ఆలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు మరియు గ్రామ సర్పంచ్ స్వప్న మోహన్, ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు సాయి, శివ, ప్రమోద్, ఆలయ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. గర్భాలయం మీకు అక్కడికే ఆగిపోతుంది. శివాలయం మరకత శివాలయం అక్కడికే ఆగిపోతుంది. ఇదంతా ఓపెన్. అది ఆయన దేని కింద వ్యవసాయ పొలం కాలభైరుడు అక్కడ ద్వయస్తంభం దగ్గరికి వచ్చేస్తారండి. అమ్మవారు కదా, ఇదంతా నాగదేవత. వెళ్ళిపోతారు. షెడ్ కాదు, ఒక ఇలాంటి సేమ్ అలుగలాగా కట్టేస్తాం. దాంట్లో ఇదేంటి? ఈరోజు భారతదేశంలోనే అతి పురాతనమైన శివాలయం, చాలా విశిష్టమైన శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలం చెందీప గ్రామంలో మరకత శివాలయం. ఇక్కడ శివలింగాన్ని దర్శించడం కోసం భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మరకత శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయం భక్తులకు అందరికీ తెలుసు. ఇది 11వ శతాబ్దం శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగానికి ప్రతిష్ట చేయించి నిత్యం పూజలు చేసేవారు అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామ పెద్దలు చెప్పుకుంటారు. ఇక్కడ ఈ యొక్క మరకత శివాలయాన్ని పూర్వం ఏం మాదిరిగా అయితే ఉన్నాదో తిరిగి పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతోని ఈరోజు ఈ దేవాలయ కమిటీ చైర్మన్ సదానంద గౌడ్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారి గుడిలో ఇది గర్భాలయం అండి. ఇది 18x18 వస్తుందండి. ఈ శివలింగాన్ని మనం ఏ మాత్రం తాకట్లేదు. శివలింగాన్ని అట్లే ఉంచేసి ఈ గర్భాలయం మాత్రం మనం తయారు చేసి ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ 18 అడుగు 15 అడుగు బై 15 అడుగు లోపల ఖాళీ వస్తుందంటే, పూర్వం ఎంత ఖాళీ స్థలం ఉందో అంతే ఖాళీ స్థలం ఉంటుంది. అభిషేకం చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుంటారు. ముందర 16 అడుగు బై 16 అడుగుకు ఒక మండపం వస్తుందండి. ఈ మండపంలో దర్శనం చేసుకున్న వాళ్ళు, అభిషేకం చేసే వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ దర్శనం ఇక్కడ చేసే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి.
ఇప్పుడు ఇక్కడ వెనక ఉన్న ఈ గణపతి నాగదేవతలు అమ్మవారిని ఇక్కడ సెపరేట్ గుడిగా తయారు చేసేసి ఇక్కడ మనం పెట్టేస్తాం. ఎందుకంటే ఒక గర్భాలయం అన్నప్పుడు ఒక గర్భాలయంలో ఒక స్వామివారే ఉంటారు, మిగిలిన వారందరూ కూడా బయట ఉంటారు. మళ్ళీ ఇక్కడ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ఈ దక్షిణ భాగంలో ఉన్నారు, ఆయన్ని తీసుకొచ్చేసి ధ్వజస్తంభం దగ్గర మనం పెట్టడం జరగబోతుంది. నవగ్రహం కూడా సరిదిద్దుకొని చిన్నగా మనం తయారు చేసేసి ఇది కూడా మనం చేయబోతుంది. ఇది వినాయక స్వామి టెంపుల్, ఇది నాగదేవతలకు అరుగు లాంటిది, అమ్మవారి గుడి, ఇది శివాలయం, ముందల మండపం, ఇక్కడ ధ్వజస్తంభం, బలిపీఠం వస్తుందండి. ఇది ఏమో మనకు కాలభైరవ స్వామి, క్షేత్ర కాలభైరవ స్వామి, ఇక్కడ నవగ్రహ మండపం. ఇక్కడ మనకు దక్షిణ వైపు నుంచి దక్షిణాగ్నేయం నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది మన ఉచ్చస్థానం ఏదో ఇక్కడ ఒక ఆర్చ్ లేదంటే ఒక చిన్న గోపురం లాగా ఇక్కడ కట్టేసి ఇక్కడి నుంచి మన ఎంట్రన్స్ చేసేస్తామండి. ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ఇదన్నీ కూడా ఇట్లా చేస్తారు. ఈ ఉత్తర భాగంలో ఒక కళ్యాణ మండపం, ఒక వేదిక ఇలాంటిది కట్టడం జరుగుతుంది.